ప్రపంచ రాజకీయాలు ఈ మధ్య అంత వేగంగా మారిపోతున్నాయి. ఉదయానికి లేస్తే ఏ దేశం ఎవరితో ఉందో కూడా అర్థం కాకుండా పోతుంది. ఈ రోజు మనం 5 సూపర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ చూద్దాం. ఈ వీడియో చివరి దాకా చూడండి. మరి ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి జై హింద్ అని కామెంట్ చేయండి. అమెరికా భారత్ పై వ్యాఖ్యలు. అమెరికా సెనేట్ వద్ద యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ జేమ్సన్ గ్రిర్ చెప్పిన మాటే ఇప్పుడు వైరల్ గా మారింది. అతను చెప్పిన విషయం ఏంటంటే భారత్ అంత సులభంగా లొంగే దేశం కాదు, ఇది కొరకరాని కొయ్య అని వ్యాఖ్యానించారు. ట్రంప్ కాలంలో ఎంత ఒత్తిడి తెచ్చినా భారత్ తన రైతుల ప్రయోజనాల విషయంలో అమెరికాకు స్ట్రైట్ గా నో చెప్పేసింది. రెండో పాయింట్ చూసుకున్నట్లయితే రూపాయి పడిపోతున్న ఆర్బీఐ ఎందుకు సైలెంట్ గా ఉంది. ఈ విషయం మనం చూసుకున్నట్లయితే రూపాయి 90కి దగ్గరగా పడుతున్నా కూడా ఆర్బీఐ ఇంతకు ముందులా ఇంటర్వెన్ చేయడం లేదు. అంటే మార్కెట్ ను దానంతటా అదే స్టేబుల్ అవ్వనిస్తున్నట్టు తెలుస్తుంది. ఇది వ్యూహాత్మక మౌనమా లేక తుఫాన్ కి ముందున్న ప్రశాంతత? మీరేమంటారు? కామెంట్ చేయండి. మూడో పాయింట్, టెక్ దిగ్గజాల పెట్టుబడి వరద. టెక్ దిగ్గజాలు భారత్ లో చాలా పెట్టుబడులు పెడుతున్నారు. అందులో చూసుకున్నట్టయితే మొదటిగా మైక్రోసాఫ్ట్ $17.5 బిలియన్ పెట్టుబడి పెట్టారు. గూగుల్ $15 బిలియన్, అమెజాన్ $35 బిలియన్. అమెరికాలో వీసా ఆంక్షలు పెంచడంతో కంపెనీలు టాలెంట్ కోసం నేరుగా భారత్ కి వస్తున్నాయి. 2030 నాటికి లక్షల ఉద్యోగాలు రావడం ఖాయం. నాలుగో పాయింట్ చూసుకున్నట్టయితే బంగ్లాదేశ్ డబ్బులు లేకపోయినా యుద్ధ విమానాల డ్రామా. మన దగ్గర కరెంటు బిల్లులు కూడా క్లియర్ చేయలేని బంగ్లాదేశ్ ఇటలీ నుండి 12 యూరో ఫైటర్ టైహోన్ ను జట్లు కొనబోతున్నామని హడావిడి చేస్తుంది. అది కూడా అసలు డీల్ కాదు, కేవలం లెటర్ ఆఫ్ ఇంటెంట్. ప్రజల దృష్టి మళ్లించడానికి స్టంట్ అని చాలా మంది నిపుణులు కామెంట్ చేస్తున్నారు. ఐదో పాయింట్ చూసుకున్నట్టయితే పాకిస్తాన్ మంత్రి లండన్ లో అవమానం. పాకిస్తాన్ మంత్రి ఇంటీరియర్ మినిస్టర్ మొహివిన్ నఖ్వీ లండన్ వెళ్ళగానే బ్రిటన్ పోలీసులు ఆయన కారును గేట్ దగ్గరే ఆపి పూర్తిగా చెక్ చేశారు. 20 నిమిషాలు బయట నిలబడాల్సి వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భారత్ దూసుకుపోతున్న మన చుట్టూ ఉన్న దేశాలు అప్పుల్లో అయోమయంలో తిరుగుతున్నాయి. ఇదే ప్రస్తుతం జియో పాలిటిక్స్ రియాలిటీ. ఇలాంటి రియల్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్.